మాయ ఈ వీడియోలో బాగా బలిసిన వాళ్ళు వెళ్ళే రెస్టారెంట్ చూపిస్తా. ఎంత బలిసిన వాళ్ళు అంటే హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ కి 110 రూపాయలు కట్టే అంత. ఈ రెస్టారెంట్ ఉండే ఏరియా కూడా చూసావా ఎలా ఉందో. హైదరాబాద్ లో ఉండే పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్ని కూడా ఇక్కడే ఉంటాయి. నాకు అసలు ఎంత ఎక్కువ రేట్ ఉన్న రెస్టారెంట్ కి వెళ్ళడం అసలు ఇష్టం లేదు. కేవలం నీకు చూపిద్దామని వెళ్ళా. ఎందుకంటే ఇలా కూడా రెస్టారెంట్లు ఉన్నాయని నీకు తెలియాలి కదా. ఈ ఎడం పక్కన కనిపిస్తుంది చూసావా, ఇదే టీ హబ్ టీ వర్క్స్ అన్నమాట. తెలంగాణ గవర్నమెంట్ స్టార్ట్అప్ ల కోసం డెవలప్ చేసిన బిల్డింగ్లు. అది దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే సత్వా నాలెడ్జ్ సిటీ అని ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. అందులో గేట్ నెంబర్ 11 కి వెళ్తే వాచ్మెన్ ఆపేస్తాడు. ఆడికో లాలీపాప్ ఇచ్చే లోపల పంపిస్తాడు. నిజంగా ఇస్తాడు నీ ముఖం మంట. సింపుల్ గా రెస్టారెంట్ కి వెళ్తున్నానని చెప్పు, కింద బండి పార్క్ చేసుకోమంటాడు. ఈ కంపెనీలో మామూలుగా అయితే ఐడి కార్డు ఉంటేనే పంపిస్తారు. ఈ రెస్టారెంట్ పేరు చెప్పి మనం కూడా వెళ్ళి చూసేయచ్చు. ఇక బండి కింద పార్క్ చేసుకుని లిఫ్ట్ ఎక్కి జీ నొక్కితే గ్రౌండ్ ఫ్లోర్ కి తీసుకెళ్తది. ఫుల్ గ్రీనరీ ఉంది మాయా. ఇక్కడ 2-3 రెస్టారెంట్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం వెళ్లే రెస్టారెంట్ పేరు వచ్చి టేల్స్ ఆఫ్ తెలుగు అన్నమాట. ఇక్కడికి ఎందుకంటే ఈ రెస్టారెంట్ కొంచెం వెరైటీగా ఉంటుంది మాయా. అదేంటో లోపలికి వెళ్ళాక చూపిస్తా. ఇంకా బయట వ్యూ మొత్తం చూసేసి కుదిరితే 2-3 ఫోటోలు దిగేసి లోపలికి వెళ్ళి అక్కడే ఈ రోజు 2 days స్పెషల్స్ అని చెప్పి కొన్ని ఐటమ్స్ రాశారు. ఇలా చూసి చెప్పుకుని చాలా సార్లు బిస్కెట్ అయిపోయాం. అందుకని ఇవేమి చెప్పుకోదలుచుకోలా. లోపల ఒక తోపుడు బండి పెట్టారు. ఆ బండి మీద అప్పు రేపు అని రాసుంది. ఆ పైన వచ్చేసి ఆ అంటే అమ్మ, ఈ అంటే ఇల్లు, పట్నం వచ్చిన పల్లెటూరు, పిండి వంటలు, తెలుగు వ్రతాలు, ఇలాగా చిన్నప్పుడు మనం రాసుకున్న పలకల మీద రాసి పెట్టారు. కొండ కూడా ఉంది. ఇంకా కొన్ని కొండపల్లి బొమ్మలు కూడా పెట్టారు మాయ. అవన్నీ కూడా వంట చేసే బొమ్మలు ఉన్నాయి. మొత్తం ఇంత పాష్ బిల్డింగ్ కి ఒక పల్లెటూరు వాతావరణం తీసుకొచ్చారు. పల్లెటూరు వాళ్ళు పల్లెటూరే కోరుకుంటారు. సిటీలో బతికే వాళ్ళు కూడా పల్లెటూరులోనే ఉండాలనుకుంటారు. అది మరి పల్లెటూరు కొన్న గొప్పతనం. అంబియన్స్ అయితే వేరే లెవెల్ ఉంది మాయ. చాలా క్లాస్ గా ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ గోడ మీద బొమ్మలు ఉన్నాయి చూసావా, ఇవన్నీ కూడా కెమెరాలో చూస్తే కదులుతాయంట. అందుకనే కెమెరా ఓపెన్ చేసి చూస్తున్నాం మేము. అన్నీ అక్కడి నుంచి వెయిటర్ వచ్చి బాబు తెపాలం, అది అలా అవ్వదు, దానికంటూ ఒక యాప్ ఉంటది, డౌన్లోడ్ చేసుకుంటే అప్పుడు కనబడతాయి అంటే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని చూసాం. నిజంగానే ఆ గోడ మీద ఉన్న పెయింటింగ్లు కదులుతున్నాయి మాయా. ఆ కోడులు కొట్టుకోవడం, ఆ నీళ్ళలో పడవ కదలడం, అక్కడ గోడ మీద వీళ్ళు ఏమేమి వాడి కుక్ చేస్తారు, వీళ్ళ స్పెషాలిటీలు ఏంటి అని రాశారు. కుదిరితే పాజ్ చేసి చదువుకో. అంతా కూడా నేచురల్ గా పండించి వాటితో కుక్ చేస్తారంట. కూర్చోగానే 2 వాటర్ బాటిల్ తీసుకొచ్చి పెట్టారు. దీని రేట్ ఆల్రెడీ చెప్పేశాను కదా, 110 రూపాయలు కదా. టేస్ట్ ఏమైనా వెరైటీగా ఉంటదేమో అని అనుకుంటే మన పంపులో నీళ్లు ఎలా ఉంటాయి అలానే బాగున్నాయి. ఇప్పటి నుంచి రేట్లు వింటే నీకు మైండ్ దొబ్బుద్ది. ప్రతి ఐటమ్ రేట్లు లెక్క పెట్టి లాస్ట్ లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు మాయా. ఇంకా మెనూ చూసి ఫస్ట్ చెప్పిన ఐటమ్ వచ్చి నల్ల మాంసం అంట. దానికి ఇంకో పేరు కూడా ఉంది, కాలా గోష్. ఇది బోన్లెస్ ఐటమ్, మటన్ ఐటమ్. క్వాంటిటీ చూసావా ఎంత ఇచ్చారో. లెక్క పెడితే ఒక 15 మటన్ పీసులు ఉంటాయేమో. ఇంకా అంత రేటు మటన్ ని జాగ్రత్తగా ప్లేట్ లోకి వడ్డించుకుని ఆ పీస్ అలా నొక్కి చూసాను మాయా. ముక్క ఎంత మెత్తగా ఉందంటే నొక్కే కొద్ది నొక్కాలనిపించింది. భలే ముచ్చటేసింది. అంత బాగా ఉడికింది మటన్. ఇక ఆ ముక్క అలా తింటే టేస్ట్ భలే ఉంది మాయా. మంచి నాటు మటన్ ఫ్రై లా అనిపించింది. పైన మసాలాలు కూడా మరీ హెవీగా లేవు. ఇంకా దీని రేట్ వచ్చి 600 వేశారు. ఆ క్వాంటిటీ పరంగా లెక్క పడితే ఒక్కొక్క ముక్క 50 రూపాయలు పడింది. టేస్ట్ బాగుంది కానీ క్వాంటిటీ బాగా డిసప్పాయింట్ చేసింది. నెక్స్ట్ చెప్పిన స్టార్టర్ వచ్చి తందూరి ప్రాన్స్. చూడడానికి ఎలా ఉంది, పెరుగులో ఆనియన్స్ ని కలిపి వేసి తీసుకొచ్చారు. దీంట్లో మొత్తం 1 2 3 4 5 7 8 10 రొయ్యలు వేశారు మాయా. ఆ రొయ్యి ప్లేట్ లోకి వేసిన తర్వాత విరిపి చూద్దామని నొక్కాను. అయ్యి బాబాయ్ అది మొక్కలవట్లేదు, చాలా గట్టిగా ఉంది. రొయ్యి అయితే గట్టిగానే ఉంది కానీ టేస్ట్ పర్వాలేదు, బానే ఉంది. మనకి రెగ్యులర్ గా బార్బిక్యూ లో దొరికే తందూరి ప్రాన్స్ లా ఉంది. ఏమి కొత్తగా అనిపించలేదు. కాకపోతే దీని రేట్ వచ్చి 660 రూపాయలు వేశారు. ఒక్కొక్క రొయ్యి వచ్చి దగ్గరగా 66 రూపాయలు పడింది. మామూలుగా బయట ఉన్న రెస్టారెంట్లు రెంట్లే లక్షల్లో ఉంటది. అలాంటిది ఇలా పాష్ ఏరియాలో ఉందంటే ఇంకా ఎక్కువ ఉంటదేమో మెయింటెనెన్స్. అందుకే ఇంత ఎక్కువ రేట్లు పెట్టుంటారు. కానీ ఇంత తక్కువ క్వాంటిటీ ఇస్తే అబ్బో అస్సలు సాటిస్ఫై అవ్వలేం మనలాంటి వాళ్ళు అయితే. దాని తర్వాత కోడి స్టిక్స్ అంట మా ఈ స్టార్టర్ పేరు. చికెన్ ని పొల్ల గుచ్చి కుక్ చేసి తీసుకొచ్చారు. మొత్తం 6 ముక్కలు వచ్చినాయి. అందులోకి కాంబినేషన్ గా తందూరి మైనీస్ ఇచ్చారు. ఇంకా ముక్కల నొక్కి చూసా, ఫుల్ క్రంచీగా ఉంది. ఇంకా దీని టేస్ట్ అంటావు మాయా. ఫస్ట్ ముక్కల కొరుక్కుని తినగానే పర్వాలేదు, బానే ఉంది. అంటే ఇది కొంచెం స్పెషల్ రెస్టారెంట్ కదా, ఏమన్నా స్పెషల్ గా ఎక్స్పెక్ట్ చేశాను. కానీ రెగ్యులర్ గానే ఉంది. దీని కాస్ట్ వచ్చి 500. ఆ ఒక్కొక్క ఐస్ క్రీమ్ లాగా ఉన్న స్టిక్ వచ్చి 83 రూపాయలు పడింది. ఇంకా స్టార్టర్లు చాలరా బాబు ఎక్కడతో అని మెయిన్ కోర్స్ కి వెళ్ళిపోయాం మాయా. మెయిన్ కోర్స్ లో ఫస్ట్ చెప్పింది వచ్చి దీని పేరు వచ్చి గొల్లించిన మాంసం బిర్యానీ అంట. ఈ పేరు వినగానే మా గోదావరి జిల్లాలో తిట్టుకునే తిట్టు గొల్లిగా అని గుర్తొచ్చింది. చూడడానికి అయితే ఎలా ఉంది మాయా. కింద బిర్యానీ రైస్, పైన గ్రేవీ పెట్టి తీసుకొచ్చారు. ఇంకా ఆ గ్రేవీ ఆ బిర్యానీ రైస్ ప్లేట్ లోకి వడ్డించుకుని ఇది మటన్. ఆ మటన్ ముక్క నొక్కి చూసా, చాలా గట్టిగా అనిపించింది. ఇంకా ఆ గ్రేవీ ఆ బిర్యానీ రైస్ లో కలిపి ఆ మటన్ పీస్ పెట్టి టేస్ట్ చూసా. టేస్ట్ అయితే పర్వాలేదు, బానే ఉంది. కొద్దిగా పులుపు తగిలింది. ఇందులో మామిడికాయ వేస్ట్ చేస్తారంట. కాకపోతే మటన్ పీస్ మాత్రం చాలా గట్టిగా అనిపించింది మాయా. దీని టేస్ట్ యావరేజ్. ఇంకా దీని కాస్ట్ అంటావా 700 రూపాయలు వేశారు. ఇద్దరికి ఏదో అలా
సరిపోద్ది అనమాట. బిల్లు కౌంట్ చేస్తున్నావు కదా, దాని తర్వాత చెప్పిన బిర్యానీ వచ్చి కోడి వేపుడు పొలం. అది చూడడానికి ఎలా ఉంది, దీని క్వాంటిటీ కూడా పర్వాలేదు, బాగానే ఇచ్చినట్టే. నేను రేటుతో మాత్రం కంపేర్ చేయట్లా. ఇంకా పలావ్ రైస్ పీసులు ప్లేట్ లో కొట్టించుకున్నాను మాయా. స్మెల్ అయితే భలే వచ్చింది. రైస్ వచ్చి కొంచెం ముద్దగా ఉంది. ఇంకా పొలావ్ లో చికెన్ మొక్క ఎత్తుక్కుని నొక్కి చూశాను మాయా. మొక్క అయితే భలే మెత్తగా ఉంది. పొలావ్ లో కూడా కొంచెం నూనె ఎక్కువగా ఉంది అనిపించింది. ఇంకా రైస్ లో చికెన్ ముక్క, పైన ఆనియన్, ఒక 2 చుక్కలు నిమ్మకాయ పిండి, ఒక దెబ్బ కలుపుకుని టేస్ట్ చూసా. దీని టేస్ట్ అయితే బాగుంది, కాకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువ అనిపించింది. ఫ్లేవర్ మాత్రం అదిరిపోయింది మాయా. పాపం మా టైగర్ గాడి ఈ రేట్లు చూసిన తర్వాత ఆడి మొహంలో ఎక్స్ప్రెషన్ కనబడట్లా. తర్వాత ఇందులో పెరుగు చట్నీ ఇచ్చారు, అది కొంచెం టేస్ట్ వేసుకుని చూసా. దీని టేస్ట్ అయితే బాగుంది. ఇంకా దీని రేట్ అంటావా, ఈ చికెన్ పలావ్ కాస్ట్ వచ్చి 600 రూపాయలు వేసారు. ఇంకా లాస్ట్ ఐటమ్ వచ్చి చిట్టి ముత్యాల చిట్టు రొయ్యలు పొలం మాయ. చూడడానికి అయితే భలే టెంప్టింగ్ గా ఉంది. క్వాంటిటీగా అయితే కూడా పర్లేదు, మాదిరిగా ఇచ్చారు. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు రేటుతో కంపేర్ చేయట్లా. ఇంకా పొలావుని ప్లేట్ లోకి వడ్డించుకుని ఆ రొయ్య ఎక్కడుందో వెతుక్కుని నొక్కి చూశాను మాయా. రొయ్య ఆ రైస్ లో పెట్టుకుని టేస్ట్ చూసా. దీని రైస్ ఫ్లేవర్ బాగానే ఉంది, కానీ రొయ్యలే ఏంటో రబ్బర్ లా ఉన్నట్టు అనిపించింది నాకు. కానీ రొయ్యల క్వాంటిటీ మాత్రం ఎంత ఉందంటే, ముద్దకొచ్చి ఒక 4 రొయ్యలు పెట్టుకుని తినే అన్ని రొయ్యలు వేసారు. రొయ్యల చెరువు ఏమైనా ఉందేమో వీళ్ళకి. ఆ రొయ్యల టేస్ట్ కూడా కొంచెం బాగుండుంటే వేరే లెవెల్ ఈ ఐటమ్. ఈ చిట్టు రొయ్యల పొలావ్ కాస్ట్ వచ్చి 659 రూపాయలు వేసారు. ఇంకా లాస్ట్ లో డెజర్ట్ కూడా తిందాం అనుకున్నాం, గానీ ఈ రేట్లు చూసిన తర్వాత అసలు నాకు డెజర్ట్ చెప్పుకోవాలనిపించలేదు. ఈ రెస్టారెంట్ చూసిన తర్వాత నీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయమా. నా ఒపీనియన్ ఏంటో చెప్పనా. ఈ రెస్టారెంట్ లో ఐటమ్స్ ఇంత రేట్లు ఉండడంలో అస్సలు తప్పులేదు అనిపించింది. ఎందుకంటే ఈ ఏరియాలో ఉన్న బిల్డింగ్ రెంట్లు అలా ఉంటాయి. మరి అంత ఎక్కువ రెంట్లు మన మీద రుద్దడం ఏంటి మాయా అని అంటే, నువ్వు వాళ్ళకి టార్గెట్ కస్టమర్స్ ఉంటారు మాయా, వాళ్ళు వెళ్తే సరిపోద్ది. మనలాంటి వాళ్ళకి అవసరమే లేదు. కాబట్టి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వెనక్కి లాక్కోవాలంటే ఈ మాత్రం రేట్లు పెట్టాలి. నేను వెళ్ళిన టైంలో రెస్టారెంట్ ఖాళీ లేదు. అలా కూడా తినేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ మెయింటెనెన్స్ తీయడానికి ఈ రేట్లు అన్నమాట. కానీ నా పరంగా క్వాంటిటీ అయితే అస్సలు సాటిస్ఫై చేయలేదు. చిన్న పిల్లలకి చెప్పేది ఏంటంటే, ఒరే బాబు, బయట ఎలా ఉన్నాయరా చాలా రెస్టారెంట్లు, ఇలాంటి వాటిలో నువ్వు ఐటెంలు రేట్లు చూసి కంగారు పడకుండా తినాలంటే బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేసుకోవాలి, మంచిగా డబ్బులు సంపాదించాలి. కాబట్టి అడ్డమైన పక్కన పెట్టి బాగా చదువుకో. బిల్లు ఎంత అయిందో లెక్క పెట్టావు కదా, కింద కామెంట్ చేయి. ఇప్పుడు ఎంత అయిందో చూపించేస్తాను నీకు. మాకు బిల్లు 3914 రూపాయలు అయింది. అయితే దానికి 185 రూపాయలు జిఎస్టీ యాడ్ చేసి 420 రూపాయలు వేసారు మాయా. అయితే ఇందులో ఒక 400 సర్వీస్ ట్యాక్స్ వేసారు. 400 అంటే మాకు చాలా ఎక్కువ అనిపించి సర్వీస్ ట్యాక్స్ తీసేందంటే తీసేశారు. ఇంకా వెళ్లే ముందు అంత రేటు వాటర్ బాటిల్ ఎందుకు వదిలేయడం అని ఇంటికి పట్టుకెళ్తే దాంట్లో లైట్ లో లేకపోతే వాటర్ వేసుకోవచ్చని పట్టుకెళ్ళిపోయాం. అది మా విషయం. ఇక్కడ దాకా వీడియో చూసామంటే అస్సలు లైక్ చేయడం మర్చిపోద్దు. చాలా కష్టపడుతున్నాం వీడియో చేయడానికి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్. కొంతమంది సబ్స్క్రైబ్ కూడా చేయలేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బై బై.